హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ డిపిఆర్ కన్సల్టెంట్ ఖరారు. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న 4 లేన్లను 6 లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ. అధ్యయనానికి రూపాయలు 9,086 కోట్ల ఖర్చు. త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం. 6 నెలల్లో కేంద్రానికి నివేదిక. దండుమల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 6 లేన్లుగా విస్తరణ. హైదరాబాద్ విజయవాడ రహదారి NH65 6 లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగుపడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న 4 లేన్లను 6 లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. NH65ను 6 లేన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ గత ఏడాది టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక బిడ్లను 2025 జనవరి 20న తెరవగా, అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లను జనవరి 30న తెరిచారు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఓ కంపెనీ ఈ పనిని దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ నెలాఖరు వరకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. రహదారి అధ్యయనం, రోడ్డు భద్రత అంశాలు కలిపి డిపిఆర్ తయారీకి రూపాయలు 9,086 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఒప్పందం జరిగిన తర్వాత 6 నెలల్లో సమగ్ర నివేదిక సదరు సంస్థ కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ఇదే విషయాన్ని పొందుపరచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. NH65 రోడ్డును హైదరాబాద్ నుంచి అవతల అంటే దండుమల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర 6 లేన్లుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డును మంజూరు చేసి నిర్మించే సమయంలోనే 6 లేన్లకు సరిపడా భూమిని సేకరించడంతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. అయితే సాంకేతికంగా కొన్ని అంశాలు పరిశీలన, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్గంలో వాహనాల రద్దీ ఎలా ఉంది, ఏ సమయంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, రెండు వైపులా ట్రాఫిక్ ఏ సమయంలో అధికంగా ఉంటుందనే దానిపై ప్రధానంగా వివరాలు సేకరిస్తారు. అదే సమయంలో భద్రతాపరంగా ఆ రోడ్డు ఎలా ఉందన్నది పరిశీలిస్తారు. కొత్తగా మరో 2 టెండర్లు. గతంలో విజయవాడకు NH65 మార్గంగా ఉండేది. ఇప్పుడు సూర్యాపేటకు 10 కిలోమీటర్ల ముందు ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఖమ్మం నుంచి దేవరపల్లి, రాజమండ్రికి మరో హైవే నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. దాంతో రాజమండ్రి, భీమవరం, గోదావరి జిల్లాలకు వెళ్లే వారంతా ఈ రహదారులనే అధికంగా వినియోగించే అవకాశాలున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా చౌటుప్పల్ నుంచి అమరావతి వరకు మరో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డును మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. దీనికి తోడు బందరు పోర్టుకు వెళ్లే విధంగా ఒక హైస్పీడ్ కారిడార్ను మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ 2 రోడ్లు మంజూరైతే హైదరాబాద్ విజయవాడ రహదారి ట్రాఫిక్పై ఎంత ప్రభావం ఉంటుందనే వివరాలు డిపిఆర్లో పొందుపరిచి కేంద్రానికి సమర్పించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆ రోడ్డుపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద కూడా ప్రత్యేక సర్వే చేపడతారు. ఏ సమయంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, రోజు మొత్తంలో తిరిగే వాహనాలెన్ని అనేది పరిశీలిస్తారు. ప్రస్తుతం ఈ రహదారిపై ప్రతిరోజు 50,000కు పైగా వాహనాలు తిరుగుతున్నట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే డిపిఆర్ అనేది సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వడానికి మాత్రమేనని, విస్తరణ చేయడం ఖాయమైందని ప్రభుత్వం పేర్కొంటోంది. డిపిఆర్ అందిన తర్వాత విస్తరణ పనులు ముందుకు కదలనున్నాయి. ఈ విధంగా మనకు హైదరాబాద్ నుంచి 6 లేన్ రోడ్ కంప్లీట్గా జరిగినట్టయితే విజయవాడకి ఈ రూట్లో కూడా మనకు రియల్ ఎస్టేట్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి రియల్ వర్క్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు పెద్దంబర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో మంచి మంచి ఓపెన్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.